దాడి మాత్రమే కాకుండా మాలా మాదిగల మీద ఇండైరెక్ట్గా దాడులు చేస్తూ భయంకరమైన స్థితికి భయభ్రాంతులకు గురి చేసి ఎట్టి పరిస్థితుల్లో వీరు అభివృద్ధి చెందకూడదు, అన్ని విధాలుగా అణిగిమణిగి ఉండాలన్న ఉద్దేశం చేత 1950లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకొని వచ్చి దానికి ఏమాత్రం చట్టబద్ధత లేదు, శాసనసభ ఆమోదం లేదు, ఏ విధమైన చట్టబద్ధత లేనటువంటి ఒక కాగితాన్ని పట్టుకొని సుప్రీంకోర్టు వాళ్ళు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగదు, సుప్రీంకోర్టుకి వెళ్తే న్యాయం జరుగుతుంది, తల్లి స్థానము తండ్రి స్థానంలో ఉన్నటువంటిదని చెప్పి సుప్రీంకోర్టుకి వెళితే అలాంటి సుప్రీంకోర్టే ఒక కులానికి అంటగట్టి ఒక మతాన్ని అంటగట్టి కుల వివక్ష చూపిస్తూ ఈ నేటికి కూడా బానిసలుగా ఉండాలన్న ఉద్దేశం చేత తీసుకొని వచ్చినటువంటి ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను ఆధారం చేసుకొని తెచ్చినటువంటి దళిత క్రైస్తవులుగా మారితే రిజర్వేషన్ పోతాయన్నటువంటి ఆ యొక్క చెడ్డ సమాచారాన్ని రద్దు చేయాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం. ఇదిగో క్రైస్తవులు భారతదేశానికి చేసినటువంటి మేలులు జ్ఞాపకం చేసుకుంటే క్రైస్తవులు భారతదేశానికి చేసినటువంటి సేవలు చాలా ఉన్నతమైనవి. విద్యను అందించారు, వైద్యం అందించారు, సామాజికంగా ఆర్థికంగా ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాల్లో వచ్చారు. భారతదేశ అభివృద్ధిలో క్రైస్తవులది కీలకమైనటువంటి పాత్ర. క్రైస్తవులు ఈరోజు దేశానికి దేశద్రోహులుగా కనబడుతున్నారేమో. దేశంలో సుప్రీంకోర్టులో 5,50,00,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఆగమేఘాల మీద దళితుల క్రైస్తవుల మీద ఇంత వివక్ష చూపించి ఆర్డర్ తీసుకొని రావాల్సిన అవసరం ఏముంది? రాజకీయ నాయకులు ఏ పార్టీ మాట్లాడడానికి లేదు, ఏ మంత్రి మాట్లాడడం లేదు, ఏ ముఖ్యమంత్రి మాట్లాడడం లేదు, దళిత ఎమ్మెల్యేలు మాట్లాడడం లేదు, దళిత క్రైస్తవ ఎమ్మెల్యేలు మాట్లాడడం లేదు. అందరి నోళ్ళు మూపించి ఇంత వివక్ష చూపిస్తూ ఉంటే ఈరోజు రోడ్డెక్కి ఒకే పరిస్థితి వచ్చింది. దళిత క్రైస్తవులు, ఎస్సీ, మాల, మాదిగ, బీసీ అన్ని కులాలలో ఉన్నటువంటి బలహీన వర్గాలందరూ ఏకమై ఈ యొక్క వివక్షను ధైర్యంగా ఎదుర్కొంటామని మనవి చేస్తూ ఉన్నాం. నా పేరు పాస్టర్ జట్టి ప్రభుదాస్, కర్నూలు.